ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అసాధారణమైన పోరాటం గురించి మాట్లాడుకుందాం. వయసేమో 70 ఏళ్ళు, ఒంటి మీద నలిగిన నూలు చీర, కాళ్లకు చెప్పులు కూడా లేవు. కానీ కళ్ళలో మాత్రం తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని తపన. ఆవిడే లతా భగవన్ కరే. ఈ తరం జంటలు ఖచ్చితంగా వినాల్సిన కథ ఇది. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. భర్త భగవాన్ కరే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. డాక్టర్లు ఆయన గుండెలో సమస్య ఉంది, వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, దానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. 5,000 అంటే మనలో చాలా మందికి ఒక రోజు ఖర్చు కావచ్చు. కానీ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఉన్నదంతా దారిపోసిన ఆ వృద్ధ దంపతులకు అది ఒక కొండంత భారం. ఊరంతా తిరిగారు, అడిగిన ప్రతి తలుపు మొహం చాటేసింది. ప్రాణం కళ్ల ముందే పోతుంటే డబ్బు లేక నిస్సహాయంగా నిలబడ్డం ఎంత నరకమో తెలుసా? సరిగ్గా అప్పుడే ఆవిడ కళ్ళలో ఒక పేపర్ ప్రకటన పడింది. బారామతి మారుతాను, అందులో గెలిస్తే బహుమతి వస్తుంది. ఆ వయసులో పరుగు పందెం అంటే అందరూ నవ్వారు. చావు అంచుల్లో ఉన్నావు, నీకెందుకు ఈ పరుగు అన్నారు. నా భర్తను కాపాడుకోవడానికి నాకు డబ్బు కావాలి అని వేడుకుంది. రేసు మొదలైంది. ఆవిడ పరుగు తీస్తుంటే పక్కనున్న యువకులు ఆశ్చర్యపోయారు. మధ్యలో చెప్పులు తెగిపోయాయి, రాళ్లు గుచ్చుకుని అరికాళ్ళ నుంచి రక్తం కారుతుంది. గుండె వేగం పెరిగి ఊపిరి ఆడటం లేదు. కానీ ఆవిడకు కనిపిస్తున్నది మాత్రం ఆసుపత్రి బెడ్ మీద ఉన్న తన భర్త ముఖం మాత్రమే. చివరికి మొదటి స్థానంలో నిలిచి ఆ 5,000 రూపాయల బహుమతి గెలుచుకుంది. ఆ రక్తం ఓడుతున్న పాదాలతోనే వెళ్లి తన భర్త ప్రాణాలను నిలబెట్టుకుంది. ఫ్రెండ్స్, బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు, ఒకరి ప్రాణం కోసం ఇంకొకరు మృత్యువుతో పోరాడటం. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.